హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఇండియన్ టూ గురించి అయితే మాట్లాడుకున్నాం భయ్య. అసలు ఇండియన్ టూ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఒక్క పాయింట్ మాత్రం నేను చెప్తాను. నిజానికి ఇండియన్ టూ కంటే ఇండియన్ త్రీ గురించి అయితే మాట్లాడుకున్నాం భయ్య. మనము లాస్ట్లో ఇండియన్ టూ లాస్ట్లో అంటే మన భారతీయుడు టూ సినిమా లాస్ట్లో ఒక ట్రైలర్ టైప్లో ఒకటి వేస్తారు భయ్య. అంటే ఇండియన్ త్రీ గురించి ఆ ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకున్నాం భయ్య. ముందుగా అయితే నిజానికి ఇండియన్ టూ గురించి కొంచెం మాట్లాడుకున్నాము. యాక్చువల్గా ఇండియన్ టూ అసలు సినిమానే కాదు భయ్య. అసలు శంకర్ గారు తీసినారు అంటే మాత్రం అసలు ఎవరు నమ్మరు, అసలు ఎవ్వరు నమ్మరు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక సోది పెట్టి సెకండ్ హాఫ్ ఒక హై రేంజ్ చూపించి మళ్ళీ క్లైమాక్స్ ఏం లేకుండా అసలు ఆ ట్రైలర్ వేసి పంపించేస్తారు ఇండ్లకి. నాకు అర్థం కాలేదు భయ్య సినిమా అసలు ఎందుకు ఈ రకంగా శంకర్ గారు తీసినారు అనేది. ఆయన అనుకున్న పాయింట్ అయితే నాకు బాగానే నచ్చింది, కానీ అది చాలామందికి కూడా నచ్చింది. కాకపోతే ఆయన చూపించిన విధానం మాత్రం అసలు ఎవ్వరికి నచ్చలేదు భయ్య, అది మాత్రం పక్క. అందులో ఇంకా అనిరుద్ గారు అయితే నిజానికి అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే కోపం వస్తుంది ఆయన కొట్టిన మ్యూజిక్కి. ఇంకోటి వచ్చేసి మధ్యలో ఒక 2 షాట్లకి అంటే 2 సీన్లలో మన ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అంటే భారతీయుడు సినిమాలో ఉన్న మ్యూజిక్ ఎత్తి కొడతాడు. ఇంకా అవే కొంచెం ఏదో మనకు ఎమోషనల్గా అనిపిస్తాయి, కానీ వేరే సీను అనిరుద్ వల్ల ఒక హైప్ వచ్చింది అనే సీన్ అయితే ఎక్కడా అనిపించదు భయ్య. అది ఒక్కటి మాత్రం చాలా మైనస్ సినిమాకి. అయితే ఇండియన్ టూలో లేనిది ఇండియన్ త్రీలో ఎలా పెట్టగలరు, ఎలా చూపించగలరు అని చెప్పేసి చాలామందికి డౌట్ వచ్చేసింది భయ్య. ఎందుకంటే ఇండియన్ టూనే చాలా వరస్ట్గా ఉంది సినిమా. అసలు చూసి అంటే ఫస్ట్ హాఫ్ చూస్తే అసలు బయటకు వచ్చేద్దాము అనే టైపులోకి అయితే వచ్చేస్తారు భయ్య సినిమాని. అలాంటిది ఇండియన్ త్రీ మీద అసలు ఎందుకు ఇంత హైప్ ఎక్కిచ్చారు. అలాగే ఇండియన్ త్రీ ట్రైలర్ అదే మనకు లాస్ట్లో చూపించిన విధానం ప్రకారం హైలైట్గా అనిపిస్తుంది భయ్య. అసలు సినిమా మొత్తం వేయకుండా ఆ ట్రైలర్ ఒకటి వేసిన నిజంగా ఏదో ఒక రేంజ్లో ఉండేదేమో అన్న టైప్లోకి అయితే జనాలు అయితే వెళ్ళిపోతారు ఆడియన్స్ చూసినప్పుడు. ఎందుకంటే సినిమా అంత చెత్తగా అయితే చూపిస్తారు. అది అసలు శంకర్ గారు తీసినారా అనే డౌట్లో కూడా చాలామంది వెళ్ళిపోతారు. అయితే ఇండియన్ త్రీలో మనకు 1886 స్టోరీని అయితే చూపిస్తారు భయ్య. అంటే మనకు అప్పుడు బ్రిటిష్ కాలం కావచ్చు, అలాగే ఆయన యంగేజ్లో ఉన్నప్పుడు కావచ్చు, నిజంగా అవి చూపిస్తారు. ఆ సీన్లన్నీ హైలైట్ అనిపిస్తాయి. అసలు అలాంటి స్టోరీని సెకండ్ దాంట్లో తీసుకురాకుండా అసలు థర్డ్ దాంట్లో తీసుకురావడం ఏంది, అసలు సెకండ్ సినిమాని కంప్లీట్గా నాశనం చేసి థర్డ్ సినిమా కోసం ఇంత ఎఫెక్ట్ పెట్టడం ఏంది అని చెప్పేసి చాలామంది అయితే శంకర్ గారిని అయితే చిన్నగా తిట్టుకోవట్లేదు భయ్య. అయితే ఇక్కడ సేఫ్ అయింది ఎవరు అంటే ఖచ్చితంగా కమల్ హాసన్ గారనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కరు కూడా కమల్ హాసన్ గారు ఇలాంటి స్టోరీని ఎందుకు ఎంచుకున్నారు అని చెప్పేసి ఒక్కరు కూడా మాట్లాడలేదు. నేను చాలా చోట్ల చూశాను, మీరు కూడా చూసే ఉంటారు. ఖచ్చితంగా మాట్లాడితే మన శంకర్ గారిని అయితే హైలైట్గా తిట్టుకున్నారు, అలాగే అనిరుద్ గారిని కూడా హైలైట్గా తిట్టుకున్నారు. కానీ ఎక్కడ కూడా పాపం కమల్ హాసన్ గారిని అయితే అసలు ఎవ్వరు కానీ ఏం మాట అనలేదు. ఎందుకంటే శంకర్ గారి మీద ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు భయ్య, నాకు తెలిసినందుకు జనాలు ఆడియన్స్. కానీ అందుకే శంకర్ గారిని తిట్టారు, కానీ మన కమల్ హాసన్ గారి వరకు ఎవరు పోలేదు. అయితే ఈడ పెద్ద డౌట్ ఏంటంటే ఇండియన్ టూ అసలు ఇంకా మనము అసలు ఆ సినిమాని చూడాలా అని ఎవడు అనుకోడు. రెండోసారి అయితే అసలు పోవాలని కూడా అనుకోడు ఎవడు. అలాంటిది ఇండియన్ త్రీకి ఎందుకు వస్తారు అనే క్వశ్చన్ మార్క్ ఆ ట్రైలర్ అయితే దానికి సమాధానం భయ్య. నిజానికి ఇండియన్ త్రీలో అసలు మనం ఊహించని విజువల్స్తో బయటకైతే రావడం అయితే జరుగుతుంది భయ్య ఇండియన్ త్రీ అనే సినిమా. కాకపోతే ఆ సినిమా కూడా ఇలాగే డిసప్పాయింట్ చేస్తుందా, లేకపోతే హైలైట్గా నిలుస్తుందా, అసలు శంకర్ గారు అంటే ఏంది అని ప్రూవ్ చేసుకుంటారని చెప్పేసి మనమైతే చూడాలి భయ్య. ఆ సినిమా కోసం నేనైతే నిజంగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే 1-2 ఫ్లాపులు పడ్డం సహజమే, అది కాకుండా శంకర్ గారు అలాంటి వాళ్ళకి పడ్డం ఇంకా సహజమే. ఎందుకంటే ఆయన ఎక్స్పెరిమెంట్లు చేస్తాడు కాబట్టి ఆయనకు అలాంటి అంటే ఫ్లాపులు రావడం అయితే సహజమే. కాకపోతే ఈ స్టోరీకి ఇంకొంచెం ఆయన ఎఫెక్ట్ పెట్టింటే బాగుండేదేమో అనిపించింది నాకు. అంతేకాకుండా ఇప్పుడు ఆయన 3 కూడా అంటే భారతీయుడు 3 కూడా తీసేశారా, మొత్తం షూటింగ్ అయిపోయింది అని చెప్పే డౌట్ కూడా చాలామందికి అయితే వస్తుంది భయ్య. అంటే ఎందుకంటే లాస్ట్లో చూపించిన విజువల్స్ అయితే అలా ఉంటాయి, అసలు సినిమాకి దానికి సంబంధమే ఉండదు.
అది వేరే అసలు వేరే దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఒక హై రేంజ్‌లోకి వెళ్ళిపోతుంది. సినిమా చూస్తే అసలు సినిమా చూసినట్టు కూడా ఎవరికీ అనిపించదు. అలాంటి టైంలో ఆ ట్రైలర్‌ని అయితే వదలడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆ సినిమా అంటే అది 3 కూడా అయిపోయిందా ఇప్పటికే షూటింగు, లేదా గేమ్ చేంజర్ తర్వాత చేస్తారా అని చెప్పేసి చాలా డౌట్లు అయితే ఉన్నాయి భయ్యా. ఇక్కడ భయపడుతున్న విషయం కూడా శంకర్ గారి విషయంలో గేమ్ చేంజర్‌కి కూడా ఏం జరుగుతుంది అని చెప్పేసి చాలామంది అయితే భయపడుతున్నారు. మీరైతే ఏం కంగారు పడకండి. ఎందుకంటే గేమ్ చేంజర్‌ని ఆయన చూసుకుంటాడు. చూడాలి భయ్య మరి పార్ట్ 3 కోసం అయితే నేనైతే ఎదురు చూస్తాను భయ్య. ఎందుకంటే నాకు ఆయన మీద నమ్మకం ఉంది. ఇంకా చాలామందికి కూడా నమ్మకం ఉంటుంది. మరి గేమ్ చేంజర్ చూడాలి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇది పెద్ద టాస్క్ అనే చెప్పాలి శంకర్ గారికి. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి